సింగరేణి కాలేజ్ కాంట్రాక్టర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ సింగరేణిలో 20 సంవత్సరాల క్రితం ఈ సులభ కాంప్లెక్స్లో పనిచేసే కార్మికులకు భార్య భర్తలు పనిచేస్తే 1100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అప్పటి నుంచి కూడా ఈ సులభ ఇంటర్నేషనల్ సంస్థ పేరిట ఈ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న క్రమంలో సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్సిన IFTO ఈ కార్మిక వర్గానికి రాజేడు పోరాటాలు చేసి ఈరోజు సఫాయి కర్మచారి జీతాలు అమలయ్యేంత వరకు కూడా కొట్లాడి ఈరోజు ఇప్పించడం జరుగుతున్నది. కానీ ఇంతకుముందు మా సెక్రటరీ గారు మాట్లాడిగా సింగరేణిలో కొంతమంది అధికారులు సులభ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద పేరిట ఉన్న కొంతమంది సంస్థకు సంబంధించిన సభ్యులు కలిసి ఈ యొక్క కార్మికుల శ్రమను దోపిడీ గురి చేయడం జరుగుతున్నది. ఈరోజు 25,000 రూపాయలకు సులభం ఇస్తున్న క్రమంలో 15,000 రూపాయల జీతాలు ఇచ్చి చేతులు దులుపుకున్న వీరికి PF లేదు, ESI లేదు, ఇన్సూరెన్స్ లేదు, బోనస్ లేదు. ఇలాంటి చట్టబద్ధ హక్కులు కూడా వీళ్ళు అమలు చేయకుండా ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో కోర్టు ద్వారా మాకు ఎవరికి కూడా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కానీ GST కానీ చట్టపరమైన హక్కులు కానీ అమలు చేయకుండా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ఒక ఈ స్వచ్ఛంద సంస్థ ఇక్కడ యాజమాన్యాన్ని కార్మిక సంఘాలు బెదిరింపులకు గురి చేసినప్పుడు కూడా మేము రాజధాని ఉద్యమాలు చేసి ఈరోజు కార్మిక వర్గాన్ని కనీస వేతనం బ్యాంకు వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా యాజమాన్యం ఈ దోపిడీని విస్మరించి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ ఏదైతుందో వాళ్ళని కూడా తొలగించి ఇతర కాంట్రాక్టర్కి ఇచ్చిన 10% తోటి టెండర్ పిలిచి ఇస్తే అప్పుడు ఈ కార్మికులకు సమానంగా హక్కులు సౌకర్యాలు అమలైతాయని ఈ సందర్భంగా యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి ఈ దోపిడీ నుంచి మరి ఆ యొక్క స్వచ్ఛంద సంస్థ యొక్క వాళ్ళని బయటికి పంపించి ఎక్కడైనా టెండర్ పిలిచి కార్మికులకు న్యాయం జరగాలి, ఈ హక్కుల సౌకర్యాలు అమలు చేయాలని మరోమారు ఈ యొక్క సింగరేణి కాలేజ్ కాంట్రాక్టర్ సులభ వర్కర్స్ యూనియన్ నుంచి యాజమాన్యం డిమాండ్ చేయడం జరుగుతుంది.